మధ్య కాలంలో చాలా మంది పెళ్లంటేనే ఆమడ దూరంగా పరిగెత్తుతున్నారు. సింగిల్ లైఫ్ సో బెటర్ అనే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. మరికొంతమంది మాత్రం 2-3 పెళ్లిళ్లు చేసుకుంటూ పెళ్లి కాని వారికి షాక్ ఇస్తున్నారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ లోని అమేథీలో షాకింగ్ ఘటన వెలుగులోకొచ్చింది. ఓ వ్యక్తి 2 పెళ్లిళ్లు చేసుకోవడం అతని ప్రాణం మీదికి తెచ్చింది. తన భర్త మొదటి భార్యతో మాట్లాడడం నచ్చని రెండో భార్య అతనికి ఆహారంలో మత్తు మందు కలిపి తీవ్రంగా దాడి చేసింది. అతని ప్రైవేట్ పార్ట్ ను కత్తితో కోసింది. తీవ్ర గాయాలైన భర్త ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఈ ఘటనకు పాల్పడిన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. మగల్గంజ్ గ్రామానికి చెందిన అన్సార్ అలీ 2011లో వివాహం చేసుకున్నాడు. మార్చి 2025లో తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే మరో మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం ఇద్దరి భార్యలకు తెలియడంతో ఇంట్లో తరచుగా గొడవలు జరిగేవి. దీంతో అన్సార్ తన రెండో భార్యతో కలిసి గ్రామంలో మరో ఇంట్లో నివసించడం మొదలుపెట్టాడు. అయినప్పటికీ రెండో భార్య నజ్నీ బానో మొదటి భార్యతో అతను మాట్లాడడం, సంబంధం కొనసాగించడంపై కోపంగా ఉండేది. ఈ నేపథ్యంలో అన్సార్ అలీ తన మొదటి భార్యతో ఫోన్ మాట్లాడుతూ తాను రెండో పెళ్లి చేసుకునేందుకు పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. ఈ విషయం నజ్నీ బానో కోపం కట్టలు తెచ్చుకుంది. ఈ క్రమంలో ఓ కన్నింగ్ ప్లాన్ వేసింది. తన భర్త ఆహారంలో మత్తు మందు కలిపి ఆయన గాఢ నిద్రలోకి జారుకున్న తర్వాత అతనిపై కత్తితో దాడి చేసి పురుషాంగాన్ని కోసేసింది. ఆ తర్వాత అతన్ని పలుసార్లు పొడిచింది. అనంతరం ఇంట్లో నుండి పారిపోయింది. అన్సార్ అరుపులు విని కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని రక్తపు మడుగులో పడి ఉన్న అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.